ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, చూడండి, పెద్ద పెద్ద ట్రాఫిక్ ఉండేటటువంటి చోట్ల రైల్వే జంక్షన్స్లోనూ కూడాను ఆ రైలు తిరిగేటప్పుడు ఆ రైలు పట్టాలు ఆ రైలు వచ్చేటప్పుడు ఈ ప్లాట్ఫామ్ రావాలంటే టక్మ ఇలా మారుతుంది, మీరు దీనికి వెళ్ళిపోతుంది, రాగానే మళ్ళీ ఇలా పక్క వచ్చేస్తుంది. అటుపక్కకి ఇంకో ప్లాట్ఫామ్ ఇది దానికి తగులుతుంది, దాని నుంచి ఇది మీకు వచ్చేస్తుంది, అది రాగా ఇది వచ్చేస్తుంది, ఇంకో ట్రైన్ ఇలా వచ్చేస్తుంది, అది వెళ్ళగానే ఇంకో ట్రైన్ కింద వస్తుంది, మళ్ళీ మధ్యలోకి వస్తుంది, ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఇటు వెళ్ళేది ఇటు వెళ్ళేది ఇటు వెళ్ళేది అటు వెళ్ళేది అటు వెళ్ళేది. అక్కడ కూర్చుని ఆపరేట్ చేసేటటువంటి వ్యక్తి స్పష్టత కలిగిన వాడు కావడం చేత అలాగ ఒక ప్రోగ్రాం తయారు చేసుకుని దాన్ని కంప్యూటరైజ్ చేసి దాన్ని పెట్టి అది ఒక్క క్షణం కూడా దానికి తీరికుండదండి. ఎందుకంటే అన్ని ట్రైన్స్ తిరుగుతుంటాయి. నిమిషానికి ఒక ట్రైను, 2 నిమిషాలకు ఒక ట్రైను, 5 నిమిషాలకు ఒక్కొక్క ట్రైను వచ్చేస్తూనే ఉంటాయి, అవి దాని మీద తిరుగుతూనే ఉంటాయి. ఇది ఇటు అటు అటు ఇటు మారుతూనే ఉంటుంది. ఎక్కడ కాస్త ఏదైనా తప్పు జరిగినా బస్ ఇది వెళ్ళి మరో దానికి కొట్టడం, అక్కడి నుంచి కొంత ఏదో కొలాప్స్ అయిపోవడం, కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోవడం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, రకరకాల శ్రమలు ఇవన్నీ జరగడం మనం చూస్తుంటాం. ఎంత పద్ధతిలో సాగుతుంటాయండి. మన శరీరంలో ఉండే వ్యవస్థ చూడండి ఎంత తమాషాగా ఉందో. గాలి పీలుస్తున్నాం, అన్నం తింటున్నాం, గాలి వదులుతున్నాం, కానీ తిన్న అన్నం మళ్ళీ బయటికి రావట్లేదు. రోగం వస్తే వస్తుంది, అది వేరే విషయం అనుకోండి. గాలి పెడుతోంది, ఆహారం పెడుతోంది, ఒకదానికోటి అర్థం కావట్లేదు, ఆ లోపల మళ్ళీ ఏవో సంచారం చేస్తున్నాయి. గుండె కొట్టుకుంటోంది, లంగ్స్ పనిచేస్తున్నాయి, గాలి పెడుతోంది, రక్తం ప్రసరిస్తోంది, లోపలికి ఎడుతోంది, బయటకు వస్తోంది, క్లీన్ అవుతోంది, క్లీన్ అయింది మళ్ళీ రీసైకిల్ అవుతోంది, ఆ వచ్చిన చెత్త మళ్ళీ బయటకు వస్తోంది. వాట్ ఏ కైండ్ ఆఫ్ మెకానిజం ద బాడీ హ్యాస్. ఆశ్చర్యం కదండి ఇది మనం చూస్తే. ఒక్క క్షణం తీరిక లేకుండా, అయ్యో నేనేదో పెద్ద అలసిపోయాను, పొద్దు నుంచి పనిచేసి అని పాపం ఇలాగ చెమట ఓడ్చుకొని వెళ్ళి వాడు మంచమే పడుకొని నిద్రపోతుంటాడు. గుండె పడుకుంటుందా? లంగ్స్ పడుకుంటున్నాయా? రక్త ప్రసారం పడుకుంటుందా? వాయు సంచరణ పడుకుంటుందా? ఇవి మరి 24 అవర్స్ ఇవి పనిచేస్తున్నాయి కదా. ఎలా పనిచేస్తాయి? నీ శరీరంలో సాగేటటువంటి ప్రతి క్రియ నువ్వు అనుకున్నట్టుగా నీ వల్లనే జరుగుతోందా? ఇది మనం ప్రశ్న వేసుకోవాల్సింది. నేను చేస్తున్నానండి, నాదండి ఈ పని, నా వల్లండి ఇది జరిగింది, ఇలా చాలా మనం చెప్తుంటామని. నీ కర్తృత్వం ఎంతవరకు ఒకసారి ఆలోచించి చూద్దాం. మన శరీరంలో వరకే మనకి దేని మీద కర్తృత్వం ఉన్నది? ఏ ఇంద్రియం మీదైనా నీ కర్తృత్వం ఉందా? నో. నిజంగా ఆలోచిస్తే ఏది నువ్వు అనుకున్నది నువ్వు అనుకున్నట్టుగా నీ దేహంలో కూడా సాగటం లేదు. మరి ఎవరు చేస్తున్నట్టు? దానంతటా అదైతే ప్రవర్తించే శీలం కాదు దీన్ని. అది ఉన్నప్పుడు తెలియగానే పోయాక తెలుస్తుంది. ఎందుకంటే పోయాక కూడా అన్నీ ఇక్కడే ఉంటాయండి. గుండె ఇక్కడే ఉంది, ఊపిరితిత్తులు అక్కడే ఉన్నాయి, కిడ్నీస్ అక్కడే ఉన్నాయి, లంగ్స్ అక్కడే ఉన్నాయి, లివర్ అక్కడే ఉంది, మరి ముక్కు అక్కడే ఉంది, కళ్ళు అక్కడే ఉన్నాయి, చేతులు అక్కడే ఉన్నాయి, పైప్స్ ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి, లోపల ఉండాల్సిన రక్తం అంతా అక్కడే ఉంది, సెల్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఈజ్ నౌ ఈవెన్ ఆఫ్టర్ దాట్ ఆల్సో ఈజ్ దేర్ కదా. ఏ ఒక్కటి మిస్ కావట్లేదు ఇక్కడ, కానీ ఏ ఒక్కటి పనిచేయదు. ఇప్పుడైనా మొత్తం ఇంత మెకానిజం అద్భుతంగా పనిచేసుకుంటూ పోతుంది దాని మానంతా. ఎక్కడ వేలుకి చివర ఉండేటటువంటి అంచు స్కిన్ మీద ఉండేటటువంటి నరాల లోపల ఉండే రక్త ప్రసరణ దాకా
మన చెవికి అంచులో ఉండేటటువంటి ఈ కొనలోని ఆ చర్మపు లోపల ప్రవర్తించేటటువంటి నరములలో రక్త ప్రసరణము దాకా ఏది ఆగకుండా ఏది ఎక్కడికి వెళ్ళాలో అది అక్కడికి, ఏది ఎంత ఫిల్టర్ కావాలో అదంత ఫిల్టర్ అవుతూ. ఎందుకంటే ఈ మనకి మామూలుగా ఈ పెద్ద నరాల్లో ప్రవహించే రక్తం లాంటిది ఇక్కడ దాకా వస్తే దాంట్లో దూరదేమో, కనుక ఇక్కడ దాకా వచ్చే రసం ఏదో ఒక రకమైనటువంటి ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో క్లీన్ అయ్యి ఇక్కడ దాకా రావాలి. ఏదో మిగతా చోట్ల వెళ్ళే రక్తం ఏదో అలాంటి చోట్లకి వెళ్ళాలి. కానీ అంత బాగా ప్యూరిఫికేషన్, అనాలిసిస్ ఆర్ నీడెడ్ డైల్యూషన్ ఆర్ ప్యూరిఫికేషన్ ప్రాబబ్లీ, and sending to the spot where it is really needed without any stoppage, all through 24/7 into 365.4 జరుగుతూనే ఉంటుంది. అలాగా ఎవడు చేస్తున్నాడు? నువ్వా? మామూలుగా అనుకుంటాను నేనేనండి, నేను కావాలంటే తింటున్నా, కావాలంటే పడుకుంటున్నా, కావాలంటే లేస్తున్నా, కావాలంటే మూస్తున్నా, కావాలంటే ఇంకోటి చేస్తున్నా. థింక్ ప్రాపర్లీ. ఒక జాగ్రత్తగా ఆలోచించి చూడవా. నువ్వు చూడాలనుకుంటేనే చూస్తున్నావా? నువ్వు ఇటు చూడాలనుకుంటే ఆ కన్ను ఇలా చూస్తున్నావా? నువ్వు ఇది తలవాలి అని కూర్చుంటే దానికి అక్కర్లేదో సవాలు అక్కడ తలవడం ప్రారంభం చేస్తుంది నీ తల. మన ఇంద్రియాలు ఏవి కూడా మనం చెప్పినట్టు మాత్రమే పని చేయటం లేదు, మనకి తెలిసినంత మాత్రమే పని చేయట్లేదు, మన వల్ల అసలు పని చేయటం లేదు. మనకి ఏదైనా కాస్తో కూస్తో స్వాతంత్ర్యం ఉండి పని చేయిస్తే దానివల్ల పాడవుతున్నాయి తప్ప, వాటంతటా అవి నేచురల్గా ఉండేటప్పుడు సిస్టమ్ అంతా హాయిగా సాగుతుంది. కానీ మనకి కర్తృత్వం కాస్త ఏర్పడ్డ తర్వాత మనం ఏదో చేద్దామని దాని మీద ప్రయత్నం ప్రారంభిస్తే ఆ చేసినవన్నీ దీనికి మరింత డిటీరియేషన్ కోసం అని చెప్పి ఇంత మరింత దిగజారడానికి పనికొస్తున్నాయే తప్ప బాగుపడడానికైతే పనికి రావట్లేదు అనేది వాస్తవమా కాదా? మీ అంతటా మీరే ఆలోచించి చూసుకోండి. ఎవరిని అడిగితే బాగుండదు, సిగ్గుగా కూడా ఉంటుంది. ఎవడా లోపల నుండి పని చేయించేది? ఈ శరీరంలో ఎవడో పని చేస్తున్నాడు, ఆ శరీరంలో ఎవడో పని చేస్తున్నాడు, ఆ శరీరంలో ఎవడో పని చేస్తున్నాడు, ఈ శరీరంలో ఎవడో పని చేస్తున్నాడు. వీడి పని వేరుగా ఉంటుంది, వాడి పని వేరుగా ఉంటుంది, ఇంకొకటి పని వేరుగా ఉంటుంది, ఎవడి పని వాడికి వేరుగా ఉంటుంది. ఎవడి భావాలు వాడుకుంటున్నాయి, ఎవడి తెలివితేటలు వాడుకుంటున్నాయి. ఒకటే పని అయినప్పటికీ కూడా చేసే వ్యక్తిని బట్టి దాంట్లో మార్పు ఉంటుంది. కానీ అవుట్ ప్రోడక్ట్లో అండ్ కమిట్మెంట్స్ లెవెల్స్ ఆర్ డిఫరెంట్. సో ఎవడు పని చేయించేది అని కాదండి. నువ్వెవడు ముందర? జీవుడా? నిద్రపోతున్నప్పటికీ రాత్రి మళ్ళీ ముక్కు గాలి పీలుస్తూనే ఉంది కదా. నిద్రపోతున్న తర్వాత కూడా గుండె మళ్ళీ 72 సార్లు లబ్ డబ్ కొట్టుకుంటూనే ఉంది కదా. అప్పుడెవడ పని చేస్తున్నట్టు? నువ్వు కాసేపు పడుకుంటున్నావు కదా అని నీ గుండెకు కూడా పడుకుంటే నువ్వు పడుకోవాలి, నేను కూడా 5 నిమిషాలు పడుకోవాలి, వాస్తవం నువ్వేనంటే పెద్ద రెస్ట్ తీసుకునేవాడు. నేను తీసుకోకూడదా అని అది కూడా ఒక 5 నిమిషాలు రెస్ట్, 5 నిమిషాలు కాదు కూడా 1 నిమిషం రెస్ట్ తీసుకుంది అనుకోండి, మళ్ళీ వీళ్ళు లేవడం ఇంకా ఇలాంటి ఆలోచనలు చేసే అవకాశం ఇవ్వదు అంతే ఆ గుండెకి. అప్పుడు కూడా అది పనిచేస్తుంది, అప్పుడు కూడా పెర్ఫెక్ట్గా పనిచేస్తుంది, అప్పుడు కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తోంది. ఎవడు చేస్తున్నట్టు ఇదంతా? వేదాలు చెప్పాయి మనకి ఎవడు చేస్తున్నాడు. ఏషు సుప్తేషు జాగర్తి. ఈ జీవుడు నిద్రపోతున్నా, ఈ ప్రాణికోటి నిద్రపోతున్నా, నిద్రపోకుండా వెనకాతల లోపల ఉండి దీన్ని జాగ్రత్తగా నడిపించే ఒక తత్వం ఉందయ్యా. ఏమిటి ఆ తత్వం? దాని పేరే పరమాత్మ తత్వం. ఇది మనకి అందరిలోనూ ఉంటుందండి, అందరిలోనూ పనిచేస్తూ ఉంటుంది, అన్ని క్షణాల్లో పనిచేస్తూ ఉంటుంది. వీడు నిద్రించినా అది నిద్రించదు, దానికి విశ్రాంతి అనేదే లేదు.
మరి అది పని చేస్తుంటే నేను చేస్తున్నాను, నువ్వు మీసం మీద మెలేస్తావేందా? ఇది ఆశ్చర్యం. ప్రపంచంలో ప్రాణి కోటిలో జరిగేటటువంటి ప్రవృత్తుల యొక్క కర్తృత్వాన్ని ఎవడైనా నాది అనంటే వాడిని చూసి కూడా మనం అంతే జారిపడాలి. ఎవడైనా నేను చేశాను కనుక నేనే దీన్ని అనుభవించాలి. లోకంలో అది కూడా ఉంది కదండి, నేను కర్తని కనుక నేనే దీనికి భోక్తని కూడా, నేనే దీని యొక్క ఫలితాన్ని అంతటా అనుభవిస్తా అని ఎవడైనా అంటే మన అబ్బా ఈయన ఏదో మంచి కార్యక్రమానికి ఏదో నేను అనుభవిస్తాను ఇప్పిస్తాను అంటున్నాడు. నో, అసలు చేసేదే నువ్వు కానప్పుడు నువ్వు ఇచ్చేదేంది కనుక, చేసేదే నువ్వు కానప్పుడు నువ్వు భోక్త ఎట్లా అవుతావు కనుక నిజమైన కర్త ఎవడు? అహం సర్వస్య జగతః, ఈ జగత్తులో ఉండే ప్రతి కదలికకి కారణం నేనయ్యా అని చెప్పాడు ఆయన. కానీ మనకు ఆయన మీద నమ్మకం లేదు. నేను కర్తని అని అంటాడు. నేను కర్తని అని ఆడిదాకా వెళ్ళే కర్తృత్వాన్ని వెనక్కి లాగి నీ మీద పెట్టుకున్నావు కనుక దానివల్ల వచ్చేటువంటి మంచి చెడుగులకి నువ్వే భోక్త కావాల్సి వస్తుంది. నా మీద కాదు అని పెట్టుకున్న వాడికి ఏది అవసరం లేకపోయింది. మనం చాలాసార్లు అనుకున్నాము, ప్రహ్లాదుడు తన మీద కర్తృత్వం పెట్టుకోలేదు దేనికి, కనుక ఆయన దేనికి కష్టపడాల్సిన అవసరం రాలేదు. అన్ని వెనకాతలు ఉండేటువంటి ఆ శ్రీహరి చూసుకున్నాడు. మనం ప్రతిదానికి కర్తృత్వం నాదే అని పెట్టుకుంటున్నాం. ఏం చేస్తాం? దానివల్ల కలిగే ఫలితాన్ని కూడా నువ్వే అనుభవించి తీరాల్సి వస్తుంది. అలాంటివి మనం ఎన్ని పెట్టుకుంటున్నాం? పొద్దులేచేపడి నేను చేశా, నాది ఇది, నా వల్ల ఇది, నా కోసం ఇది, నేను సంపాదించుకున్నా, నేను తింటున్నా, నేను తిరుగుతున్నా, నా వాళ్ళు వీళ్ళంతా, నేను తెచ్చుకున్న వాళ్ళు. ఎన్ని నేనులండి, ఎన్ని నాలండి. పొద్దున్న లేచినప్పటి నుంచి మనకి పోనీ రాత్రి దాకా అంటే లెక్క పెట్టలేని చూడలేము. ఫర్గెట్ అబౌట్ ఇట్. అట్లీస్ట్ 1 or 2 hours ప్రాక్టీస్ చేసి చూడండి. 1 or 2 hours లోపల చేసేది వాడండి. కళ్ళు వాడంతటా వాడికి ఇష్టమై చూడటం లేదు. చూడండి, పాపం ప్రవచనానికి కూర్చునే వాడు ఎవడైనా పాపం చక్కగా విందామని కూర్చుంటాడు. కానీ కూర్చోగానే వాడికి అలా నిద్రపోదామని ఎవడైనా వస్తాడండి, రాడు. కానీ అక్కడ కూర్చోగానే వాడికి నిద్ర వస్తుంది. పరీక్షలకి చదివేవాడికి చదువుదామని పాపం మంచి శ్రద్ధ ఉంటుందండి. బాగా చదవాలి, బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, బాగా పరీక్ష రాయాలి అని ఉంటుందండి. కానీ పుస్తకం తీయగానే వాడికి నిద్ర వస్తుందండి. వాడు కావాలని తెచ్చుకుంటున్నాడా? నో. మనకి కూర్చోగానే లోపల ఆకలిస్తుంది. మనకి పాపం ఇంకా 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 విందాం తిందాం అని అనిపిస్తుంది, మనకి చేద్దాం చూద్దాం అని అనిపిస్తుంది. కానీ లోపల నుంచి ఎలకలు బయలుదేరుతాయి. ఎలకలు అక్రమంగా ఏనుగుల్లా మారుతాయి. ఇంకా ఆ ఏనుగుల పరుగులకి మనం తట్టుకోలేక ఎక్కడిదక్కడ పారేసి మనం గట్టిగా ఏదో పాపం దాన్ని సంతృప్తి పరచడం కోసం అని చెప్పి మనం మానసికంగా మాట్లాడకపోతుంటాం. రైట్? అంటే ఎప్పుడైతే కర్తృత్వాన్ని ఆ లోపల దాకా వెళ్ళేదాన్ని ఆపి అంతా నేనే చేసేదంతా నేనే, అంతా నా వల్లే అని అనుకుంటున్నామో, తెలుసుకున్నది నేనే జ్ఞాతృత్వం అహంకారం, చేసేది నేనే కర్తృత్వ అహంకారం, అనుభవించేదంతా నేనే, నేనే దీన్ని పొందాలి భోక్తృత్వ అహంకారం. ఇవన్నీ మన మీద అహంకారాలే మనం ఆరోపించుకుని బతుకుతున్నాం మన జీవితంలో. దానివల్ల మనం క్లేశాలని కొని తెచ్చుకుంటున్నాము. దేనికైనా ఒకటే మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, మనందరం కూడా ఎవడో నడిపిస్తే నడుస్తున్నామే తప్ప మనంతటా మనము నడవటం లేదు. మీకు ఒకటే ఉదాహరణ. ఇప్పుడు చెయ్యి తెరుచుకుంది, చెయ్యి మూసుకుంది. ఎవడిది కర్తృత్వం దీంట్లో? చేతిదా? తెరుచుకునేది చెయ్యే, మూసుకునేది చెయ్యే. కర్తృత్వం దాందేనా? నో. నేను అనుకుంటున్నాను కనుక అది తిరుగుతుంది.
నేను అనుకోవడం మానేశాను, తిరగద్దు, అయిపోయింది. దీనికి తిరుగుదామని అనిపించినా తిరగలేదండి అప్పుడు, దీనికి కదులుదామని అనిపించినా కదలలేదు అప్పుడు. అది నేను సంకల్పించకపోతే ఏ భాగమైనా అంతే. ప్రపంచంలో ఉండేటువంటి ఇంత ప్రాణికోటికి వెనకాతల ఉండి నడిపించేటటువంటి వాడు ఆయన. అందుకోసమే గత అధ్యాయాల్లో 4-3 అధ్యాయాల్లో మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మచేతసా, నాయందు అర్పించవయ్యా, పనులు కాదు, పనుల వెనక నీలో ఉండేటటువంటి సంకల్పాన్ని నాయందు అర్పించు. పనులు అర్పిస్తే మనం బతకద్దు. తినిపించేవాడు ఆయనే కనుక నన్ను తినిపించుగాక అని నువ్వు చేత పట్టు కూర్చుంటే మరి అది నోట్లోకి రావద్దు. అది చేత నువ్వే తినాలి. కానీ ఈ తినే శక్తిని ఇచ్చినవాడు ఆయన, నమిలే శక్తిని ఇచ్చినవాడు ఆయన, లోపలికి పంపించేవాడు ఆయన, జీర్ణము చేసేవాడు ఆయన, తిరిగి మళ్ళీ బయటికి పోయేటట్టు చేసేవాడు ఆయన, దీన్ని అంతటిని శుద్ధి చేసే మళ్ళీ ఆ నీళ్ళని ఇచ్చేది కూడా ఆయనే. అన్నీ ఆయనే ఇస్తాడండి. ఇది మనం మనస్సులో గుర్తించాలి, ఫిజికల్గా పనిచేయాలి. అందుకని అధ్యాత్మచేతసా మయి సన్యస్య, గుర్తు తెలిసినటువంటి మనస్సుతో నాయందు సమర్పణ చేయి. ఇప్పుడు హాయిగా సరిగ్గా పనులు చేసుకుంటూ పో, ఇప్పుడు నీకు ఇబ్బందే లేదు నీకు. ఇది మనకి తెలియాల్సింది. కానీ నిజానికి అది మనకి తెలియకపోవడం చేత కర్తృత్వాన్ని మనమే పెట్టుకుంటున్నాం. మనకే గుండెని మనమే నడిపిస్తున్నాం అనుకుంటున్నామండి. చల్ల గుండె నడిపిస్తున్నాం మనం. గుండె నువ్వా నడిపించేది? నీ చేతిలో కనుక గుండె ఉంటే నిమిషానికి 72 సార్లు ఎందుకు కొట్టుకోవాలి? అది నేను 2 సార్లే కొడతానండి నిమిషానికి, కొట్టుండేవాడు. లేదా 102 సార్లు కొట్టుండేవాడు. మనకు తెలుసును మన గుండెని ఇప్పుడు మనమే హ్యాండిల్ చేద్దామని ప్రయత్నం చేసేటప్పటికీ పాపం బీపీ పెరిగిపోవడమో, లో బీపీలోకి వెళ్ళిపోవడమో, అక్కడి నుంచి డాక్టర్ల చుట్టూ తిరగడం, జీవితాంతం మందులు వాడుతూ బతకడంతో మనకి జీవితం గడుస్తుంది. When you started handling, then it leads to BP, either low BP or high BP, but not normalcy is maintained. And when you kept the person away from the technology, away from the modern science, the person feels pretty happy. మనకి ఈవేళ చదువుకున్నటువంటి చదువులు భగవంతుడి మీద భారం పెట్టడం అనే విషయాన్ని కావాలని మన చేత మరపింపచేస్తున్నాయి. అది మనలో కలగకుండా ఉండేటి చేస్తున్నాయి. నేనే చేస్తున్నాను అనే దురహంకారాన్ని పెంచుతున్నాయి. పాడైపోతున్నాడు. ఈవేళ మనకి ప్రపంచంలో ఇంత పెద్ద టెక్నాలజీ ఇంత డెవలప్ అయిందని మనం అనుకుంటున్నాం. వెరీ సింపుల్. ఇదివరకు ఇవేమీ లేనప్పుడు హాయిగా మనిషి తిన్నాడు, తిరిగాడు, ప్రకృతిని బాగా అట్టబెట్టాడు, వాడు సుఖంగా బతికాడు. ఈవేళ ఇంత మనం సెటప్ పెంచుకుని కూడా క్షణకాలం విశ్రాంతి, సుఖం అనేది లేకుండా ఎప్పుడు 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 చూసినా ఈ గుండె ప్రాబ్లమో, లేకపోతే తలకాయ ప్రాబ్లమో, లేకపోతే రెస్పిరేషన్ ప్రాబ్లమో, లేకపోతే కిడ్నీస్ ప్రాబ్లము, ఇంకోటి ప్రాబ్లము, మరొకటి ప్రాబ్లము. మై గాడ్. అప్పుడప్పుడు మనకు కొంతమంది స్వామి మీరే వచ్చి మా హాస్పిటల్ ప్రారంభించారండి. అబ్బా ఎలా ఉందయా, అద్భుతంగా నడుస్తున్నాను అంటాడు వాడు. ఎంత అద్భుతంగా నడుస్తుందంటే అబ్బా తీరికే లేదండి. ఎంతమంది రోగుల్ని ప్రొడ్యూస్ చేస్తున్నావయ్యా నా తండ్రి, ఎంతమంది రోగుల్ని మెయింటైన్ చేస్తున్నావు రోగాలు తగ్గకుండా. రోగాలు తగ్గకుండా మెయింటైన్ చేస్తేనే కదా మరి వాళ్ళు కొనసాగేది. మనం హ్యాండిల్ చేయాలనుకున్నప్పుడు వచ్చేటటువంటి సమస్యలు ఇవి. ఏ సిస్టమ్ మీరు గమనించండి, కనిపించేదని జాగ్రత్తగా లోపలికి రండి, జాగ్రత్తగా లోపలికి వెళ్ళి గమనించండి. నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్స్. దాన్ని అంగీకరించవయా అని చెప్తున్నాడు ఆయన. దాన్ని గుర్తుపెట్టుకోవయా అని చెప్తున్నాడు. అలా గుర్తుపెట్టుకుంటే నువ్వు సర్వభూతాత్మ భూతాత్మ అయిపోతావా.
ఇప్పుడు నీకు ఏ పని చేసినా నీకేం బెంగ లేదు. ఇప్పుడు ఈ చెయ్యి ఏం చేసినా చేతికి ఏం బెంగ చెప్పండి? నేను బెంగపడాలి తప్ప. నిప్పుని ముట్టుకుంటున్నానా, నీటిని ముట్టుకుంటున్నానా, నేలని ముట్టుకుంటున్నానా, నేను ఆలోచించుకోవాలి తప్ప చేతికే ఉందండి. నువ్వు ఎటు దాన్ని ప్రసరింపజేస్తే వెళ్ళి దాన్ని తాకే ప్రయత్నం చేస్తుంది. అది కాల్తీ ఏడ్చేవాడు నువ్వు, చెయ్యి ఏడుస్తుందా ఏమిటి? ఏదైనా ఐస్ గడ్డ మీద పెడితే అది చీమని కాలుతుంది, చెయ్యా ఏడ్చేది? నువ్వే ఏడుస్తావు, నువ్వే పెట్టావు కనుక. మనకు అది తెలియదు కనుక మన మీద అవసరం లేని భారాన్ని మనం మోపుకుని ఈ ప్రపంచం అంతా మన వేలి మీదే నిలబడుతోందనేటటువంటి ఒక దురభిప్రాయంతో, దురహంకారంతో మనం కొట్టుమిట్లాడుతున్నాం, టెన్షన్స్ పెంచేసుకుంటున్నాం, దాంతో రోగాలు తెచ్చేసుకుంటున్నాం, డాక్టర్లు పెంచి పోషిస్తున్నాం, ఫార్మసీని పెంచి మనం పోషిస్తున్నాం, చివరికి సుఖం లేకుండా పోతున్నాం. కానీ ఒక్క పని చేస్తే చాలు. ఏంటది? ఆయన చెప్పినట్టుగా నీ మనస్సుతోటి భారం ఆయన మీద పెట్టు. ఇప్పుడు హాయిగా నీకు ఏది బాధ్యత అనే సమాజం అప్పగించిందో ఆ పనిని చేసుకుంటూ వెళ్ళిపో. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేసుకుంటూ వెళ్ళిపో. జరగాల్సినంత అది మంచిగా చేస్తుంది. నేను ఎప్పుడు నా చెయ్యి ఇబ్బంది పడాలి, నా చెయ్యి దెబ్బలు తగిలించుకోవాలి, నా చెయ్యి పని చేయకుండా పోవాలి, నా చేతికి ఏదో తెగిపోవాలని నేను ఎప్పుడు కోరుకోనే. నేను ఎప్పుడు నా చేతిని హాయిగా అందంగా ఆనందంగా ఉంచాలని నేను కోరుకుంటాను. నువ్వు వాడికి చేతిలాగా కా. ఇది మనకి గురువులు బోధిస్తారు, ఇది భగవంతుడు మనకి చెప్తున్నాడు. 5వ అధ్యాయపు భగవద్గీతలో చెప్తున్నాడు. ఈయన మనందరి కోసం చెప్తున్నాడు. అందుచేత చక్కగా అలా విని తెలుసుకుని పని చేసుకుంటూ పోయే ప్రయత్నం మనం చేయాలయా. శరీరంతో చేసే పనులని ఎన్ని రకాలుగా మనం చేస్తున్నామో విడదీసి చూపిస్తాడండి 5వ అధ్యాయంలో 8వ శ్లోకం దగ్గర నుంచి. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం కూడా వాడి పరికరాల్లాగా ఉండగలిగే ప్రయత్నం చేయడం కోసమని. జై శ్రీమన్నారాయణ.